హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఏవైతే మనం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అవి మీరు చివరిదాకా చూడండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సో ఖచ్చితంగా మీకు రానున్న మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కంటెంట్ అందించడం జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి. సో అలా నోట్స్ తయారు చేసుకోవడం వల్ల మీకు ఒక వీడియో వింటే దగ్గరగా 60 నుంచి 70 పాయింట్లు కొత్తవి కవర్ అవుతాయండి. సో ఖచ్చితంగా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకి సిపిఐ, తృణమూల్, ఎన్సిపిలకు జాతీయ పార్టీల హోదా రద్దు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఏవైతే మనకి పొలిటికల్ పార్టీస్ ఉంటాయో ఈ పొలిటికల్ పార్టీస్కి అంటే జాతీయ స్థాయి హోదా ఇస్తుందండి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో మనం మొన్నటిదాకా మనము 9 నేషనల్ పార్టీస్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. సో ఆ 9లో ఒక 3టిని ఈ యొక్క జాతీయ హోదాని తొలగించేసిందండి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని భారతదేశంలో జాతీయ హోదా పొందిన రాజకీయ పార్టీలు అంటే మీరు మొత్తం 6 అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో ఆ 6 ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో దాంతోపాటుగా ఏవైతే 3 ఉంటాయో ఈ యొక్క జాతీయ హోదా ఉన్నవి వాటికి హోదా తొలగించారు అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి. సో వాటిలో మనం చూసినట్లయితే ఇక్కడ సిపిఐ అని చెప్పేసి, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ అంటే మీ అందరికి ఐడియా ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో ఇదొకటి తృణమూల్ కాంగ్రెస్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారి యొక్క పార్టీ అండి. అదేవిధంగా ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనకి శరద్ పవార్ గారు అని చెప్పేసి ఉంటారండి. సో వీరికి సంబంధించి జాతీయ పార్టీ హోదా రద్దు అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి ఆప్కు ఇక జాతీయ పార్టీ అంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా అనే హోదాని కల్పించడం జరిగింది. సో దీంట్లో భాగంగా చూస్తే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి జాతీయ హోదా కలిగినటువంటి పార్టీలు ప్రజెంట్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, సో అదేవిధంగా సిపిఎం అండి, సిపిఐ కాకుండా సో మనకి సిపిఎం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మార్కిజం అని చెప్పేసి అది ఒకటి, అదేవిధంగా మనకి ఎన్సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి దానికి కాన్రాడ్ సాంగ్మా ప్రజెంట్ ఉన్నారు, మేఘాలయకి సంబంధించింది, అదే ఒకటి. అదేవిధంగా బిఎస్పి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజెంట్ ఇవి ఉన్నాయండి. సో మనకి ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్, సిపిఎం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ దాన్నే మనము ఎన్పిపి అని చెప్పేసి అంటామండి. సో అదేవిధంగా ఆపులు జాతీయ పార్టీలుగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఏదైతే మనకి రేపు అభ్యర్థులు ఉన్నారో అంటే కానిస్టేబుల్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో ఈ పొలిటికల్ సిస్టమ్ గురించి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుందండి. ఒకటి ఇటు వచ్చేసే పొలిటికల్ పార్టీస్ ఇచ్చి వాటి యొక్క సింబల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగచ్చు, లేదా ఇటు పొలిటికల్ పార్టీస్ ఇచ్చి వాటి యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్స్ ఎవరు అని చెప్పేసి అని అడగచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అట్లా అడగచ్చు. సో బాగా గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి మొత్తం 6 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా జాతీయ హోదా ప్రయోజనాలు పొందితే సో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే సో మనకి జాతీయ పార్టీ హోదా ఉన్న పార్టీలకు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల గుర్తుంటుంది, పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా ఎక్కువ మందిని వీళ్ళు స్టార్ ప్రచారదారులుగా నియమించుకోవచ్చండి. సో మనకి నేషనల్ పార్టీకి ఎక్కువ మందిని అంటే ఎంతమందినైనా నియమించుకునే వెసులుబాటు ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కూడా కేటాయిస్తారనమాట. సో ఇది ఒకటి, ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా జాతీయ ప్రసార మాధ్యమాలలో ఎక్కువ సమయం కేటాయిస్తారు. సో ఏదైతే దానికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించి ఆ న్యూస్ కవరేజ్ అనేది ఎక్కువ టైం ఉంటుందన్నమాట. ఇవి కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఉపయోగపడుతుంది. సో మనకి జాతీయ హోదా వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నప్పుడు సో అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. ఫస్ట్ మనకి ఈ యొక్క బీజేపీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు, జేపీ నడ్డా గురించుకోవాలి, జయప్రకాష్ నడ్డా అని చెప్పేసి మనకి 2024 జూన్ దాకా అతని పదవీ కాలం ఉంది, గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ కాంగ్రెస్ హెడ్ ఎవరు అంటే మీకు మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సిపిఎంకి ఎవరు అంటే మీకు సీతారాం యేచూరి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఆయన దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా బిఎస్పి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి ఉంటుందండి. దీనికి సంబంధించి ఈ యొక్క బిఎస్పికి హెడ్ ఎవరంటే మాయావతి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ సో మనకి కాన్రాడ్ సాంగ్మా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి, మేఘాలయ. ఆప్ 2012లో దీన్ని ఫామ్ చేశారు. దీనికి ఎవరు అంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ, మనకి అరవింద్ కేజ్రీవాల్, చీపిరి లేదా బ్రూమ్ అంటాము, దీని పొలిటికల్ పార్టీ గుర్తు. సో ఇప్పుడు మీకు చూపించినట్లు నేను చెప్పినట్లు ఏవైతే ఇవి దీనికి సంబంధించిన ప్రజెంట్ హెడ్లు ప్రెసిడెంట్స్ అండి. సో వీటి సింబల్స్ చూద్దాం. ఇప్పుడు బీజేపీకి సంబంధించి లోటస్ కమలం అంటాము, కాంగ్రెస్కి సంబంధించి హ్యాండ్ హస్తం అంటాము. సో సిపిఎం అంటే మనకి మార్కిజం సంబంధించి ఏదైతే మనకి స్టార్ అని,
సో అదేవిధంగా హ్యామర్ సుత్తి అని, అదేవిధంగా సికిల్ కొడవలి అని చెప్పేసి అంటామండి. సో అదే బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటే మీకు ఎలిఫెంట్ ఏనుగు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి బీఎస్పీకి సంబంధించి. సో అదేవిధంగా మీకు నేషనల్ పీపుల్స్ పార్టీ అంటే బుక్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. బుక్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆప్ అంటే బ్రూమ్ అంటే మనకి చీపురు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏవైతే మనకి జాతీయ పార్టీ హోదా రద్దయినవి సిపిఐ అయితే మాత్రం దీన్ని చూస్తే మనము ఏదైతే మనకి సికిల్ అండి కొడవలి క్రాన్ అని చెప్పేసి కంకులు అంటాము అది. దీనికి సంబంధించి డి రాజా అనే వ్యక్తి ఉన్నారండి. సో అదే తృణమూల్ కాంగ్రెస్ అనగానే మీకు మమతా బెనర్జీ గుర్తు రావాలి. ఈ పార్టీని 1998లో ఫామ్ చేశారు. సో దీని యొక్క సింబల్ ఫ్లవర్స్ అండ్ గ్రాస్ అండి, అంటే గడ్డి పుష్పాలు అని చెప్పేసి అంటాము. అదేవిధంగా ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి శరద్ పవార్ గారు అని గుర్తుంచుకోవాలి. దాని యొక్క సింబల్ వచ్చేసరికి గడియారము అండి, క్లాక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా ఏదైతే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా పొలిటికల్ సింబల్స్ కానివ్వండి, ఒక పార్టీకి నేషనల్ హోదా ఇవ్వటం కానివ్వండి, దేని ప్రకారం చేస్తుంది అంటే రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్. సో మనకి రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 అండి. సో మనకి ఆర్డర్ 1968 ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి. రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ 1968 ప్రకారము ఒక పొలిటికల్ పార్టీకి సింబల్ ప్రొవైడ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీని ప్రకారమే అధికారం ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా రీసెంట్గా మనం చూసినట్లయితే ఏదైతే మనకి గులాబ్ నబీ ఆజాద్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి పెట్టున్నారు. అదేవిధంగా మనకి కెప్టెన్ అమరేంద్ర సింగ్ పంజాబ్ లోక్తంత్ర కాంగ్రెస్ని బీజేపీలో మెర్జ్ చేశారు. సో అదేవిధంగా మనకి రీసెంట్గా గాలి జనార్దన్ గారు అండి. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకి బళ్ళారి బాబు అని కూడా అంటాము. దీనికి సంబంధించి దీనికి సంబంధించిన పొలిటికల్ పార్టీ అండి. సో ఆయన 12% కళ్యాణ రాష్ట్ర ప్రగతి అని చెప్పేసి సో మనకి కళ్యాణ రాష్ట్ర ప్రగతి పార్టీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. దీనికి రీసెంట్గా ఫుట్బాల్ సింబల్ని ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనం రీసెంట్గా జరిగిన విషయాల కింద గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రానున్న పోటీ పరీక్షలు వీటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బాగా గుర్తుంచుకోవాలి. గాలి జనార్దన్ గారి పార్టీ కళ్యాణ రాష్ట్ర ప్రగతి దానికి సింబల్ వచ్చేసరికి ఫుట్బాల్ ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా మనకి రీసెంట్గా జాతీయ హోదాని కల్పించడం జరిగింది. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం ప్రజెంట్ ఢిల్లీలో ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి పంజాబ్లో కూడా ఉంది. మన రీసెంట్గా గోవాలో కూడా ఒకళ్ళకి ఒక 4-5 సీట్లు రావడం జరిగిందండి. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశాఖ పోర్ట్ చైర్మన్గా రామచంద్రన్ బాధ్యతలు అని చెప్పి చెబుతున్నారు. విశాఖ పోర్ట్ చైర్మన్గా రామచంద్రన్ వచ్చారండి. సో ప్రజెంట్ ఇతను ట్యుటికోరిన్లో చిదంబరం పోర్టుకు చైర్మన్గా ఉన్నారండి. సో మళ్ళీ ఇతనికి అడిషనల్గా ఇవ్వటం జరిగిందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మనకి రామ్ మోహన్ రావు అని చెప్పేసి సో మనకి రామ్ మోహన్ రావు అని చెప్పేసి ప్రజెంట్ ఈయన మొన్న రీసెంట్గా అండి మనకి లాస్ట్ మంత్లో రిటైర్డ్ అవడం జరిగిందండి. సో మార్చి 31న ఇతను రిటైర్డ్ అవడం జరిగింది. ఇతని ప్లేస్లో ప్రజెంట్ ఇక్కడ అడిషనల్గా రామచంద్ర రావడం జరిగింది విశాఖ పోర్ట్ చైర్మన్గా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఇతను ఏదైతే మన ట్యుటికోరిన్ సో మనకి ట్యుటికోరిన్లో ఆ పోర్టుకి చైర్మన్గా ఉన్నారు. ఇతను అడిషనల్గా ఇచ్చారని పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో అదేవిధంగా భారతదేశంలో పోర్ట్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని అడిగితే పోర్ట్స్ని ఏవైతే మనకి పెద్ద పోర్ట్స్ ఉంటాయో ఆ పోర్ట్స్ని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏవైతే చిన్న మైనర్ పోర్ట్స్ ఉంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు మానిటర్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 50,000 హెక్టార్లో క్లస్టర్ వ్యవసాయం అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో క్లస్టర్ వ్యవసాయము అంటే క్లస్టర్ వ్యవసాయం అంటే ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆ ప్రాంతం మొత్తం ఒకే రకమైనటువంటి పంటను పండించడం అండి. సో ఇలాంటివి రానున్న రోజుల్లో ఎక్కువగా రాబోతున్నాయి మన భారతదేశంలో అని చెప్పేసి అంటున్నారు. అంటే దీంట్లోకి పెట్టుబడులు పెట్టడానికి కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయండి. సో కొన్ని రైతు సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంట్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఏదైతే మనకి పైలట్ బేసిస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. దీంట్లో భాగంగా పైలట్ బేసిస్ కింద 50,000 హెక్టార్లలో సో కొన్ని ఉద్యానవన పంటల సాగుకు క్లస్టర్ వ్యవసాయం కింద చేపట్టేందుకు 5 ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సో ఆ ప్రైవేట్ కంపెనీలు ఏంటి, సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో అవి పెట్టుబడులు పెడుతున్నాయి, ఏ పంటలకు పెట్టుబడులు పెడుతున్నాయి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సబ్సిడీతో కలిపి 750 కోట్ల పెట్టుబడిని
పెట్టింది ఆ సంస్థలకు పెట్టనున్నాయి. గుర్తుంచుకోండి. అంటే ఫస్ట్ టైం కింద 750 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తుంటే దేశాయ్ ఫుడ్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ అండి. ఇది 103 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో అరటి క్లస్టర్, అంటే అక్కడ మొత్తం అరటి పంటలే పండుతాయండి, అరటి. సో ఆ ప్రాంతం అంతా దగ్గరగా 103 కోట్లతో ఒక అరటి క్లస్టర్ని పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులను అక్కడ భాగస్వామ్యం చేస్తారనమాట. సో దాంతో ఆ ప్రాంతం మొత్తం ఇంక అరటే పండుతుందండి. సో దాన్ని కోసము దేశాయ్ ఫుడ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సహ్యాద్రి ఫార్మ్స్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ అండి. ఇది 205 కోట్లతో మహారాష్ట్రలో నాసిక్లో ద్రాక్ష క్లస్టర్, అంటే మనకి మీ అందరికీ తెలిసిందే ద్రాక్ష ఎక్కువగా మహారాష్ట్రలోనే పండుతుందండి. సో ఆ ప్రాంతం మొత్తము 205 కోట్ల రూపాయలతో ఆడ ద్రాక్ష పంటలనే పండిస్తూ ఉంటారండి. సో అదేవిధంగా మనకి మేఘాలయ బేసిక్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి 52 కోట్లతో వెస్ట్ జెన్షియా హిల్స్లో సున్నపు క్లస్టర్ను అభివృద్ధి చేస్తుందండి. గుర్తుంచుకోండి, సున్నపు క్లస్టర్ను అభివృద్ధి చేస్తుందనే పాయింట్ గుర్తుంచుకోండి మేఘాలయలో. సో మేఘాలయ బేసిన్లో పసుపు అక్కడ బాగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో మామిడి పంటల కోసం, మామిడి పంట క్లస్టర్ కోసము, దీనికోసము ప్రసాద్ సీడ్స్ కంపెనీ ఒకటి ఉంటుందండి. సో వీళ్ళు అనుమతి తీసుకోవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో యాపిల్ క్లస్టర్ కోసము. సో ఇవన్నీ ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు మనం చెప్తున్నామో, అరటి క్లస్టర్ అయితేనేమో ఆంధ్రప్రదేశ్, సో ద్రాక్ష క్లస్టర్ అయితే మహారాష్ట్ర, అదేవిధంగా మనకి పసుపు క్లస్టర్ అయితే మేఘాలయ, అదేవిధంగా తెలంగాణ మామిడి అయితే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా, యాపిల్ క్లస్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఖచ్చితంగా ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మీకు ఎక్కడా కవర్ అవ్వరమండి. సో ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువగా పర్టికులర్గా అడుగుతూ ఉన్నారు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి రానున్న మెయిన్స్ ఎగ్జామ్లో. సో వచ్చేసరికి దీనికి సంబంధించి యాపిల్ క్లస్టర్ కోసము ఎఫ్ఐఎల్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడతాయని చెప్పేసి పేర్కొంటున్నారండి. సో వీటి యొక్క ప్రాజెక్టులు పూర్తి నిర్వహణ కాల పరిమితి 5 ఏళ్ళు, అంటే 5 ఏళ్ళు మాత్రమే వీటికి పర్మిషన్ ఇచ్చారు. ప్రజెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద వీటిని నడుపుతున్నారని పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క క్లస్టర్స్ ఉంటాయో, ఈ యొక్క క్లస్టర్స్ అండి, సో దానికి సంబంధించి 5,000 హెక్టార్ల క్లస్టర్కు, అంటే 5,000 హెక్టార్ క్లస్టర్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 కోట్ల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుందండి. అంటే మనకి సబ్సిడీ ఇస్తుందన్నమాట. సో ఏవైతే ఒక కంపెనీ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో దేశాయ్ ఫుడ్స్ అని చెప్పేసి ఉందండి. ఇది 103 కోట్లతో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 హెక్టార్లలో పెట్టుబడిగా పెట్టిందనుకోండి, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 25 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తుందన్నమాట. సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా 5,000 నుంచి 10,000 హెక్టార్లు అయితే మాత్రము, అంటే 5,000 నుంచి 10,000 హెక్టార్లు అయితే మాత్రము సో 50 కోట్ల రుణాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా 15,000 పైన ఉన్నటువంటి హెక్టార్లకు అయితే మాత్రం గరిష్టంగా 100 కోట్ల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహాలు ఇస్తుందనే పాయింట్ గుర్తుంచుకోండి అండి. ఇది పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. ఇలా కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 1-2 సార్లు చదవండి. సో ఖచ్చితంగా దీని నుంచి మనం రేపు మెయిన్స్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అండి. దాన్ని షార్ట్ ఫామ్లో వివిపి అని కూడా అంటారు. సో ఎందుకు ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే, ఏవైతే మనము నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట, అంటే పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, సిక్కిము, ఉత్తరాఖండ్, సో ఏవైతే మనకి చైనాతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉంటాయో వీటిని అభివృద్ధి చేయటం కోసం, అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం, అక్కడ రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా త్రాగునీరు కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా కుకింగ్ గ్యాస్ కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, సో ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలన్నీ వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో మనకి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నిన్న అమిత్ షా గారు మనకి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో కిబీతు అనే గ్రామం అండి, కిబీతు అనే గ్రామంలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి ఒక బిట్ మనం డ్యామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి, అసలు ఏంటి ఈ స్కీమ్ తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నట్లు ఏదైతే మనకి ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో పర్టికులర్గా ఈ యొక్క ఏదైతే మనకి అస్సాం కానివ్వండి, అదేవిధంగా ఉత్తరాఖండ్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, లదాఖ్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిని 2022-23 నుంచి, అంటే 2022-23 నుంచి సో మనకి 2025-26 వరకు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాము అని చెప్పేసి
మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికోసము 4800 కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు రోడ్లకు కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానివ్వండి, పాఠశాలకు సంబంధించి కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇంటర్నెట్ ఫెసిలిటీ కానివ్వండి, అదేవిధంగా హాస్పిటాలిటీ కానివ్వండి, ఇలాంటి వాటి కోసము 4800 కోట్లు ఖర్చు చేస్తామన్నారండి. అయితే ఈ స్కీమ్ కింద ఏ రాష్ట్రాలు వస్తాయి అనే పాయింట్ ఇంపార్టెంట్ అండి. వాటిల్లో మనకి ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లు సో మొత్తము దీనికి సంబంధించి మొత్తం అండి సో 2967 విలేజెస్ కవర్ అవుతాయండి. 2000 ఈ ఫిగర్లు బాగా గుర్తుంచుకోండి. 2967 విలేజెస్ కవర్ అవుతాయి. మొత్తం 19 జిల్లాలను కవర్ చేస్తాయండి. 19 జిల్లాలు. ఆ 19 జిల్లాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే సో మొత్తం 4 బోర్డర్ స్టేట్స్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతం. 4 బోర్డర్ స్టేట్స్ అనమాట. అంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఒకటి సిక్కిం, ఒకటి ఉత్తరాఖండ్, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి. ఈ 4 బోర్డర్ స్టేట్స్ ఒకటి. అంటే మనకి జనరల్గా చైనాతో కానివ్వండి, మయన్మార్తో కానివ్వండి, సో ఇవి సరిహద్దును పంచుకున్నాయి. అదేవిధంగా లదాఖ్ ఒకటండి, బాగా గుర్తుంచుకోవాలండి. సో ఏవైతే మొత్తము 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 19 జిల్లాలలో 2967 విలేజెస్ని డెవలప్మెంట్ చేయడం కోసము వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని నిన్న ప్రారంభించడం జరిగింది అమిత్ షా గారు. ఎక్కడ? సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కిబీతు అనే ఒక గ్రామంలో. సో ఆ గ్రామము చైనాకి మయన్మార్కి బోర్డర్లో ఉంటుంది. ఈ తూర్పు దిశలో చిట్ట చివరి గ్రామము ఈ కిబీతునే. సో ఇదే కొంచెం వివాదాస్పదంగా ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్, సో మనకి సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ రోడ్డు కనెక్షన్స్. సో దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ కిబీతు ఈ గ్రామంలోనే సో మనకి అంజావా అనే డిస్టిక్లో ఉంటుందండి. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో కిబీతు అనే గ్రామం అంజావా అనే డిస్టిక్లో ఉంటుంది. ఈ కిబీతులోని యొక్క ప్రోగ్రామ్ని నిన్న ఏదైతే మనకి అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి. ఇది చైనాకి మయన్మార్కి బోర్డర్గా ఉంటుంది. రీసెంట్గా ఏదైతే ఈ యొక్క చైనా వారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి అంటుంది. ఆ అరుణాచల్ ప్రదేశ్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే మనము జాంగ్ నన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. జాంగ్ నన్ అనేది చైనా వాళ్ళు పెట్టుకున్న పేరు అరుణాచల్ ప్రదేశ్కి. రానున్న పోటీ పరీక్షలు అడగడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మొత్తం ఏదైతే మనకు 2967 విలేజెస్ ఉంటాయో దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద 662 గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ 662 గ్రామాలలో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో కొంచెం వివాదాస్పదంగా ఉంది. అక్కడ లాస్ట్లో కూడా దీనికి సంబంధించండి సో మనకి అక్కడ గొడవలు కూడా ఘర్షణలు జరుగుతున్నాయని పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అక్కడ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటున్నారు. రీసెంట్గా ఒక 11 గ్రామాలకు సంబంధించి ఒక 11 ఏరియాస్కి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారండి. సో అది కూడా వివాదాస్పదంగా ఉంది. కాబట్టి ఇలాంటి ఏమైనా వివాదాస్పదంగా ఉంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఖచ్చితంగా దీని గురించి మీకు కనీసం ఒక 10 పాయింట్లు తెలిసి ఉండాలండి. 10 పాయింట్లు తెలిసి ఉండాలి. ఎంత అమౌంట్ ఖర్చు చేస్తారు, సో ఈ యొక్క టర్మ్ ఎంత, సో మొత్తము ఎన్ని రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు దీంట్లో కవర్ అవుతాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి, ఎన్ని విలేజెస్ కవర్ అవుతాయి. సో రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో సంబంధించి వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నారు చైనా వాళ్ళు. సో ఈ స్కీమ్ని ఏ గ్రామంలో ప్రారంభించారు, ఈ గ్రామం ఏ 2 రాష్ట్రాలకు ఏ దేశాలకు సరిహద్దుగా ఉంది. సో ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నేడు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం అని చెప్పేసి అంటున్నామండి. సో దీన్ని నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. సో మనకి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అని చెప్పేసి అంటామండి. సో దీన్నే మనము జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవము అని చెప్పేసి అంటారు. అంటే సో దీనికి సంబంధించి ఎప్పుడు జరుపుకుంటామంటే ఈజీ అండి, ఏప్రిల్ 11 అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో మనకి ఏప్రిల్ 11 జరుపుకుంటాము. అంటే ఏవైతే మనకి ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే మనకి బేబీకి జన్మనిచ్చేటప్పుడు కానివ్వండి, సో వాళ్ళు అకాలంలో అంటే మధ్యలోనే చనిపోవడం జరుగుతూ ఉందండి. సో దీనికి సంబంధించి దీన్ని నివారించడం కోసం దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కోసము సో ఏప్రిల్ 11న మనము జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీన్ని దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. దీన్నే మనము దీనికి సంబంధించి ప్రసూతి మరణాల నిష్పత్తి అని కూడా అంటాం. వీళ్ళని
వాటిని ప్రసూతి మరణాలు అని కూడా అంటాం. అసలు ప్రసూతి మరణాలు అంటే సో ఏదైతే 1,00,000 మంది పిల్లలు జన్మించినప్పుడు సో ఆ పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు ఎంతమంది చనిపోయారు దీన్ని లెక్కగట్టాన్ని ఎంఎంఆర్ అంటే మదర్ మార్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటామండి. అంటే సో ఒక ఏడాదిలో ప్రతి 1,00,000 సజీవ శిశు జననాలలో జరిగే మాతృ మరణాలను ప్రసూతి మరణాలు నిష్పత్తి అంటారండి. అంటే ఒక ఏడాదిలో ప్రతి 1,00,000 సజీవ శిశు జననాలలో జరిగే మాతృ మరణాలను ప్రసూతి మరణాల నిష్పత్తి దాన్నే ఎంఎంఆర్ అంటే మదర్ మెటర్నిటీ మదర్ మార్టాలిటీ రేట్ మదర్ మార్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటారు. అంటే 1,00,000 మంది పిల్లల్ని తీసుకుంటే 1,00,000 మంది తీసుకుంటే సో వాళ్ళ యొక్క పుట్టిన తర్వాత అంటే వాళ్ళ సజీవంగా పుట్టిన తర్వాత ఎంతమంది తల్లులు చనిపోయారు దీన్ని లెక్క కడతారండి. సో మదర్స్ని లెక్క కడతారు, దాన్నే ఎంఎంఆర్ అంటారు. సో 1997-98 ఆ మధ్య కాలంలో ప్రతి 1,00,000 మంది శిశువులు జన్మిస్తే ఆ టైంలో 398 మంది తల్లులు చనిపోయేవారండి. అంటే ఏదైతే గర్భంలో ఉన్నప్పుడు కానివ్వండి, సో మనకి ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో అంటే తను గర్భవతిగా ఉన్నప్పుడు కానివ్వండి, ప్రసవ టైంలో కానివ్వండి, అంటే ప్రసవించే టైంలో కానివ్వండి, లేదా ఏదైతే ప్రసవించిన తర్వాత 42 రోజుల్లో చనిపోతే, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి, 42 రోజుల్లో అంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 42 రోజుల్లో చనిపోయినా సరే ఎంఎంఆర్ కిందే కన్సిడర్ చేస్తారు. సో 2018-2020లో ఆ రేటు 97గా ఉంది. అంటే ఇప్పుడు యావరేజ్గా 97 మంది చనిపోతున్నారండి మహిళలు. సో చూడండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని వైట్ రిబ్బన్ అలియన్స్ ఇండియా, సో మనకి వైట్ రిబ్బన్స్ అలియన్స్ ఇండియా అని చెప్పేసి ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ఎన్జిఓ అండి. దీన్ని 1999లో దీన్ని ఫ్రేమ్ చేశారు వీళ్ళు. సో మనకి కస్తూర్బా గాంధీ జయంతి అంటే మనకి మహాత్మా గాంధీ గారి యొక్క వైఫ్ పేరండి, కస్తూర్బా గాంధీ అంటాము. ఈమె జయంతి సందర్భంగా సో మనం సెలబ్రేట్ చేస్తాము జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని అని గుర్తుంచుకోండి. ఏప్రిల్ 11 అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2003 నుంచి సో దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం, గుర్తుంచుకోండి. ప్రజెంట్ భారతదేశంలో ఎక్కువగా ఎంఎంఆర్ అంటే మనకి ప్రసూతి మరణాల నిష్పత్తి ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఎక్కువగా ఏ స్టేట్ అని ఎగ్జామ్లో అడిగితే మీరు ఎక్కువగా అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అస్సాం అంటే 1,00,000 మంది బిడ్డలకు గాను సో 195 మంది తల్లులు చనిపోతున్నారండి. సెకండ్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఉంది, ఇక్కడ 167 మంది చనిపోతున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ అనేది అక్కడ 173 మంది చనిపోతున్నారండి. సో మనకి 173 మంది చనిపోతున్నారు. సో ఇది పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ 173, సో మధ్యప్రదేశ్ వచ్చేసరికి 167 అండి. సో అదే అతి తక్కువగా ఎక్కడ అంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కేరళలో 19 మంది చనిపోతున్నారండి. సో అదేవిధంగా నెక్స్ట్ మహారాష్ట్ర, సో మనకి మహారాష్ట్ర చాలా తక్కువగా అంటే వాళ్ళ రేషియో తక్కువగా ఉంది ఎక్కడ అంటే 33 మనకి మహారాష్ట్ర. తెలంగాణ అండి, నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి 43 మంది అండి. అంటే ప్రసూతి మరణాలు ఏ రేస్లో ఎక్కువగా ఉన్నాయి ఏ రాష్ట్రంలో అంటే అస్సాంలో ఉన్నాయండి. తక్కువగా ఎక్కడున్నాయి అంటే కేరళలో ఉన్నాయి, 19 మంది గుర్తుంచుకోవాలి. సో టాప్ 3 స్టేట్స్ అడిగితే ఇవి ఎక్కువగా, టాప్ 3 స్టేట్స్ తక్కువగా ఎక్కడున్నాయంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంధన సామర్థ్య సూచీలో ఏపీ ముందంజ అండి. సో మనకి ఢిల్లీలో రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచి 2021-22 నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆర్కే సింగ్ విడుదల చేశారండి. సో దీంట్లో ఏదైతే మనకి రాష్ట్రం ఇంధన సామర్థ్య సూచీలో అంటే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో ముందంజలో సో మనకి ఈ యొక్క ఫ్రంట్ రన్నర్ విభాగంలో ఏపీ, తెలంగాణ సో మనకి సహా మొత్తం 5 రాష్ట్రాలు 60 పాయింట్ల కంటే ఎక్కువగా సాధించాయని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాము, చండీగఢ్ తమ రాష్ట్ర గ్రూపుల్లో అత్యుత్తమ పనితీరు కనపరిచాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో ఎక్కువగా ఈ సూచీలో టాప్గా ఉన్నవి ఏంటంటే సో మనకి ఆంధ్ర, తెలంగాణ, సో కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో మనకి మన ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ ఏదైతే మనకి ర్యాంక్స్ అయితే ఇవ్వలేదులే కానీ పాయింట్లు ఇచ్చారు. దాంట్లో మనకి సో మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి నేడే వరల్డ్ పార్కిన్సన్స్ డే. సో మనకి ఏదైతే మనకి పార్కిన్సన్స్ డే అని చెప్పేసి
సో మనిషి ఇలా వంగిపోతూ ఇలా మనకి షేక్ అవుతూ ఉంటాడండి, షేక్ వస్తూ ఊగిసలాడుతూ ఉంటాడనమాట. జనరల్గా ఈ యొక్క పార్కిన్సన్ వ్యాధి అనేది నాడీ వ్యవస్థ మీద బాగా ప్రభావాన్ని చూపుతుందండి. సో మనకి ఏదైతే మనలో అంతా కంట్రోల్ చేసేది మన మెదడు. సో ఈ మెదడుకి సంబంధించి ఇక నాడీ వ్యవస్థకు సంబంధించి ఈ నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం చూపుతుంది. దీనివల్ల వణుకు రావటము, నరాల బలహీనత ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవుతుందని చెప్పేసి సో ఈరోజు ఏప్రిల్ 11న చాలా ఎగ్జామ్లో ఈ డేని ఎప్పుడు జరుపుకుంటారంటాను, ఏప్రిల్ 11 అండి, పార్కిన్సన్స్ డే జరుపుకుంటూ ఉంటాము, గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి డోపమిన్ అనే ఒక రసాయనం తక్కువైతే ఏదైతే మనకి నాడులకు సంబంధించి కొంత అక్కడ ఒక ఉత్పత్తి అవుద్దండి, అక్కడ ఒక రసాయన ఉత్పత్తి అవుతుంది, దాన్ని డోపమిన్ అంటాం. అది తక్కువైతే ఇది వ్యాధి వస్తుందని చెప్పి చెబుతున్నారు. జనరల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏప్రిల్ 11 అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి గుకేష్కు ఆర్మాగైడాంగ్ టైటిల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ఏదైతే భారత చెస్ కెరీటం గుకేష్ ఉన్నారు, ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను మరోసారి సత్తా చాటాడండి. ఇతను వచ్చేసరికి ఆర్మాగెడాన్ ఆసియన్ ఏదైతే మనకి ఓసియానియా టైటిల్ను గెలుచుకున్నాడండి. ఇతను ఫైనల్లో సో ఇతను సంబంధించి ఉజ్బెకిస్తాన్కి సంబంధించి అబ్దు సతోరోవ్ను ఓడించారండి. అబ్దు సతోరోవ్ను ఓడించడం వల్ల ఇతను విన్ అవుట్ అని చెప్పేసి గుర్తుంచుకు సరిపోతుంది. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో మనకి ఆర్మాగెడాన్ టైటిల్ ఎవరు అంటే గుకేష్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో దీనికి సంబంధించి ప్రవీణ్ కుమార్ టేక్స్ ఛార్జ్ యాజ్ ద ఏపీఐఐసి చీఫ్. సో ఏపీఐసిసి అంటే మనకి దీనికి సంబంధించి అబ్రివేషన్ కూడా లాస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారండి. సో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఏపీసీసీ అంటే అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం. దీనికి వైస్ చైర్మన్గా మనకి ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావడం జరిగింది. సో అతని పేరు గుర్తుంచుకోండి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక ఐఏఎస్ ఉంటారు దీనికి. సో ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లైక్ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, ఇండస్ట్రీస్ పెట్టడం కానివ్వండి, సో ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సో దీనికి హెడ్గా ఎవరు వచ్చారు, వైస్ చైర్మన్కి ఎవరు వచ్చారంటే ప్రవీణ్ కుమార్ అని గుర్తుంచుకోండి. సో దీన్ని 1973లో 1973లో దీన్ని ఫామ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి దీన్ని పూర్తిగా అంటాము. ప్రజెంట్ దీన్ని చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మెత్తు గోవింద రెడ్డి అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారండి. సో మనకి చైర్మన్గా ఎవరున్నారు చైర్మన్గా ఎవరున్నారు అంటే మనకి మెట్టు గోవిందా రెడ్డి అనే వ్యక్తి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. సో ఇతనెవరు ప్రవీణ్ కుమార్, సో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చారు, గుర్తుంచుకొని సరిపోతుంది. దీన్ని 1973లో ఫామ్ చేశారండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 61 డే డీప్ సీ ఫిషింగ్ బ్యాన్ ఇన్ స్టేట్ ఫ్రమ్ ఏప్రిల్ 14. సో ఏప్రిల్ 14 నుంచి ఎవరైతే ఈ యొక్క మత్స్యకారులు సముద్రంలో చేపల పట్టడాన్ని నిషేధిస్తారండి, అంటే ప్రతి సంవత్సరము సో ఆ డేస్ అంటే ఖచ్చితంగా 61 రోజులు ఆ సముద్రాలకు సంబంధించి వాళ్ళు చేపల పట్టడం నిషేధం అనమాట. ఎందుకంటే ఆ టైంలోనే చేపల ప్రొడక్షన్ అనేది అంటే వాటి పిల్లల ఉత్పత్తి బాగా పెడుతూ ఉంటాయండి ఆ టైంలో. సో ఆ టైంలో చేపల్ని వేటాడటం నిషేధిస్తూ ఉంటారు. ఆ టర్మ్ బాగా గుర్తుంచుకోండి, ఆ డేస్ బాగా గుర్తుంచుకోండి. టర్మ్ చూస్తే 61 డేస్ అండి. సో ఎప్పటి నుంచి ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు. చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. దీన్ని ఫిషింగ్ హాలిడే అని కూడా అంటారండి. సో అది ఎప్పుడు అని ఎగ్జామ్లో అడిగితే మీరు ఏప్రిల్ 14 టు జూన్ 15 అని చెప్పేసి 61 రోజులు వేట నిషేధము. సో మరి ఆ 61 రోజులు వేట నిషేధించారు కాబట్టి వాళ్ళ వృత్తి మరి ఎలా, వాళ్ళకి ఫుడ్ ఎలా, వాళ్ళ యొక్క అవసరాలు ఎలా తీరుతాయంటే సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సో దానికి సంబంధించి 10,000 రూపీస్ అండి, 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. సో దాన్నే వైఎస్ఆర్ మత్స్య భరోసా స్కీమ్ కింద, సో వైఎస్ఆర్ మత్స్య భరోసా స్కీమ్ కింద వాళ్ళకి 10,000 రూపీస్ వేస్తుందండి. సో ఈ యొక్క 61 రోజులకు కానీ గుర్తుంచుకోవాలి. సో ఏప్రిల్ 14 టు ఏప్రిల్ 15 ప్రతి సంవత్సరం దాన్ని ఫిషింగ్ అంటే చేపల నిషేధిత కాలము అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇవి నోట్ మేకింగ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.